టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీంలో ప్రయోగాలు చేయడం, సొంత దేశంలోనే టెస్టుల్లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడం, ఇలా పలు విషయాల్లో గంభీర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు గంభీర్పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్టుల్లో టీమిండియా ఓటమిపై కోచ్ గంభీర్ బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు. గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్ వరకు అద్భుతమైన కోచ్. ఈ ఫార్మాట్లో అతను విజయవంతమయ్యాడు. రంజీ ట్రోఫీలో ఏదైనా టీంకు కోచ్గా మారితే అతనికి మేలు జరుగుతుంది. రెడ్ బాల్ క్రికెట్లో ఒక టీంను ఎలా నిర్మించాలో తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్లో బలహీనంగా కనిపిస్తోంది. తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది. 3 సీనియర్ ప్లేయర్స్ రిటైర్మెంట్ తీసుకుంటే మిగతా ప్లేయర్స్ సిద్ధం కావడం కష్టమే అని మాంటీ పనేసర్ అంటున్నారు. అలాగే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ, శుభ్మన్ గిల్లో చాలా ప్రతిభ ఉంది, కానీ షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో మాత్రం అన్ని ఫార్మాట్లోనూ దూకుడు మనకు కనిపిస్తుంది, కానీ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో అదే లోపిస్తోంది. అలాగే అన్ని ఫార్మాట్స్కు అతను కెప్టెన్గా వ్యవహరించలేడు. అది అతనికి తలకు మించిన భారం అని మాంటీ పనేసర్ వెల్లడించారు.